మిరాకిల్ హాస్పిటల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. డెలివరీ అవగానే చెకప్ కోసం ఫిర్యాదిగూడ మిరాకిల్ హాస్పిటల్కు తమ కవల పిల్లలను తీసుకొస్తే వైద్యుల నిర్లక్ష్యంతో తమ 25 రోజుల చిన్నారి చేతివేళ్లు తొలగించాలని వైద్యులు తెలియజేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. బొమ్మల రామారం మండలం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సుధాకర్ నాయక్, అనిత దంపతులు. అనిత గత 20 రోజుల క్రితం ఫిర్యాదిగూడ శ్రీజ హాస్పిటల్లో డెలివరీ అయింది. ఆమెకు 2 కవలలు పుట్టారు. ఇక పరీక్షల నిమిత్తం ఫిర్యాదిగూడ మిరాకిల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. 25 రోజులుగా 2 పిల్లలు ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. ఇక ఈ సమయంలో ఓ బేబీకి సెలైన్ ఎక్కించే క్రమంలో చేతివేళ్లకు గాజు బట్టతో కట్టారు. ఇక ఈ క్రమంలో సిబ్బంది అజాగ్రత్త వల్ల చేతివేళ్లు అన్ని కొన్ని రోజులుగా కట్టేయడంతో రక్త ప్రసరణ లేక చేతివేళ్లు చచ్చిపడిపోయాయి. దీంతో సిబ్బంది తప్పును కప్పుపుచ్చి చేతివేళ్లకు ఇన్ఫెక్షన్ అయిందని, చేతివేళ్లు ఊడిపోతాయని బంధువులకు సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు 25 రోజుల పాపకు సుమారు 10 లక్షలు చెల్లించామని, మిరాకిల్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 21,000కు సరే సార్, ఇక 3 రోజులు 48 గంటలు పాలు ఆపేసి దాని తర్వాత మళ్ళీ పాలు ఇద్దాము, తల్లి పాలు ఇచ్చి జీర్ణం అవుతుందా లేదా డిశ్చార్జ్ చేసుకుందామని అన్నాడు సార్. డాక్టర్ సార్ అన్నారు. డాక్టర్ అన్నాక సరే ఓకే సార్ అని మేము ఒప్పుకున్నాం. మెడికల్ బిల్లు కూడా కట్టేసినాము, ల్యాబ్ బిల్లు కూడా కట్టేసినాము. అంత అయిపోయినాక తర్వాత ఇక సార్ మరి ఫీడింగ్ కూడా అయిపోయింది కదా, జీర్ణం అవుతుందా లేదా అని అయితే సార్ ఓకే సార్ మరి జీర్ణం కూడా అవుతుంది, పాప హెల్త్ గా ఉన్నదని అంటే ఆ రోజు 21,000 సూది ఇప్పించిన రోజే మా చెల్లెలు పోయి దాంట్లో నేను పోలేదు, మా చెల్లెలు పోయింది ఐసీలో పోయినాక ఆ క్యాన్ల వల్లనే అది క్యాన్ల పెట్టిన తర్వాత సూది డౌన్లోడ్ మిషన్ కి ఎక్కించిన తర్వాత మా చెల్లెలు పోయి చూస్తే ఆ చేతి వాసింది. అక్కడ ఏమైంది మేడం ఇది చేతి వాసిందని అంటే వాళ్ళు మేడం సారీ మేడం ఇది క్యాన్ల వల్లనే అయిపోయిందని అన్నారు. డాక్టర్ సార్ కి కూడా అడిగినాము, సార్ మరి వేలు మొత్తం తెల్లగైంది కదా ఎట్లా అని సార్ అని అంటే బాబు ఇది క్యాన్ల వల్లనే అయిపోయింది, వాళ్ళ సిస్టర్ చూసుకోలేక వాళ్ళు రీమార్క్ వచ్చేసింది, నేను ఏదో క్యూర్ చేస్తా దానికి మెడిసిన్ చేస్తా అది చేస్తా అని చెప్పేసి ఇప్పుడు 4 రోజులు 3 రోజులు అప్పుడు దాకా చూసినాము చేసినాము సార్ మరి ఎంత దాకా క్యూర్ అవుతుంది, అది రెడ్ గా ఉన్నది, అది మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, దాని తర్వాత ఏమంటాడు ఏలిపోయే అవకాశం ఉంది. ఒక ఆయింట్మెంట్ రాస్తే మీ మెడికల్లో ఉన్న ఆయింట్మెంటే రాయాలి. ఈ ఏరియాలో ఏడలేంది ఆయింట్మెంట్ రాసి మాకు ఈ హైదరాబాద్ మొత్తం తిరిగినాము, ఎక్కడ లేదు. మా దోస్తులు ఉన్నారు పూనా బాంబే అక్కడ దాకా ఉన్నారు, అక్కడ కూడా అడిగినాం ఏడలేదు. అది కూడా మీ కారాలేంది ఎందుకు రాసిరు సార్ అని అంటే నీకు చూపిస్తున్నా ఇది ఈ ఆయింట్మెంట్ తెస్తేనే మీ బిడ్డ చేతి కవర్ అవుతుంది, మీరు చేసిన పరిష్కారం దానికి మీరే తెచ్చి రాయండి సార్ అని అంటే వాసనలు తెచ్చి రాస్తాడంట. వాసనలో టాబ్లెట్ దానికి దీనికి కలిపి రాస్తాడంట సార్.